హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయమంటూ కూడా కూటమి సర్కార్ ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక లేఖ రాశారు. ఆ లేఖకు రాసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము అని ఎక్కడా కూడా చెప్పలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి మొన్నటిదాకా కూటమి సర్కార్ ఏదైతే చెప్పిందో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, 11,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మేము నిధులు ఇచ్చాము, దానికి సంబంధించి ఇంకా నిధులు కూడా ఇప్పిస్తామంటే ఏవైతే చెప్తూ వచ్చిందో ఇవన్నీ కూడా అబద్ధం అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక 68,000 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి కొత్తగా కావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్జిస్తుంది. దీనికి సంబంధించి పయ్యావుల కేశవ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అప్పులకు సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయిపోయింది, 11,000 కోట్లు ఇచ్చేసేసాము, మేము ఇంకా ఇబ్బంది లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అద్భుతంగా రన్ అవుద్దని చెప్పేసి మనం చూసాము మొన్నటిదాకా బడ్జెట్కి సంబంధించి జరిగిన తర్వాత. నిన్న అనూహ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి మేము ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? నా ఇంటర్వ్యూలు మీరు ఏదైనా చూసినా, లేదంటే మీరు చేసిన ఇంటర్వ్యూలు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, నేను ఆ రోజు 11,000 కోట్లు చిల్లర పట్టుకొచ్చిన రోజు నుంచి ఇదే మాడుతున్నాను. ఇవాళ ఈ పనిపాటు లేకుండా ఈ సిపిఐ పార్టీ వాళ్ళు ఎగేసుకున్న బీవీ రాఘవులు వెళ్ళి పతివ్రత శిరోమణిలో ఇవాళ ప్రవచనాలు చెప్పుకుని వస్తున్నాడు. నేనైతే ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నాను, ఇప్పటికీ అదే మాట మీద ఉంటాను. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఎన్డీఏ కంకణం కట్టుకుని, గతంలో మనం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ మాడ్యూల్లో లేనివి అని ఎప్పుడైతే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లోకి తీసుకొచ్చారో వీళ్ళు కక్షగట్టి ఎల్ఐసి లాంటిది కూడా హైయెస్ట్ ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్నదాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడంలో వెనకాడిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ ప్రాథమికంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నోట్లో నీళ్లు మట్టి తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. చూడండి, చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు పిల్లి అంటే ఇలా పిల్లి బొమ్మ చూపించి దీన్ని పిల్లి అంటారు, కుక్క అంటారు అన్నదానికి సింబాలిక్గా మట్టి నీళ్లు తెచ్చి పోసిన తర్వాత కూడా మనమే వెర్రిమాలోకల్లాగా ఈ బీజేపీ వాడిని మళ్ళీ నమ్మి ఓట్లు వేసాం. చూడండి, మనకన్నా జడ్డోళ్ళు ఇంకోళ్ళు లేరు. ఇదే మాట గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సభా సమక్షంగా ఇదే నరేంద్ర మోడీని అక్కడ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ఇన్ కేసు వరస్ట్ సినారియోలో దీన్ని కనుక అమ్మేద్దాం అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ కస్టమర్ స్టోర్ రన్ చేయడానికి వెనకాడదు అవును అన్నమాట. ఈ రోజుకి కూడా దానికి స్టిక్ ఆన్ గన్స్ అయిన దగ్గర 5 ఏళ్ళు తాత్సారం చేసి, ఎందుకంటే అబాంతం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ తెలుగుదేశం వాళ్ళకి మైక్ జనసేన వాళ్ళకి మైక్ ఇచ్చాక అలో లక్ష్మణాన్ని వైఎస్ఆర్సీపీ మీద పడేయడమే తప్ప వాళ్ళకి ఇంకో ఎజెండా లేదని చెప్పి ఫస్ట్ గ్రహించింది ఎవడంటే ఎన్డీఏ వాడు, అది కూడా నరేంద్ర మోడీ, ముఖ్యంగా అమిత్ షా. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఎదురుకి కోతాట అడిస్తున్నాడు. మొమాటం లేదు దీంట్లో. మీకు ఎప్పుడైతే వైజాగ్ రైల్వే జోను గత ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడ్చి వీళ్ళేదో పెద్ద తీసుమార్కాలలో దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? కేకే లైన్, కెరండల్ లైన్ లేకుండా అదొక పుతిలి అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇది మా ఇళ్ళలో తెచ్చామని, ఇది ఎవరికి ఉపయోగం? అది ఇలాంటి పనికిమాలను పని చేయడానికి కూటమితో వాళ్ళు శంకన ఎక్కించుకుంటారు. ఈ పని నేను చేయనని చెప్పినందుకు వైఎస్ఆర్సీపీ ఆ విధంగా శిక్షించబడింది. గతంలో మీరు రాజకీయమే పరమావధి, అధికారమే పరమావధి అనుకున్నప్పుడు ధరంపోరాట దీక్షలు అన్నవి మమ్మల్ని భ్రమింపజేసి, ఎందుకంటే ప్రత్యేక హోదా లాంటిది 17,500 కోట్లకి తాకట్టు పెట్టేసి కూడా మీరు ఈ రోజు కూడా మీరు నటనా చాతుర్యాలతో పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి బ్రహ్మాండంగా చేయగలడు, మీ దగ్గర బాలకృష్ణ డైలాగులు చెప్పలేకపోయినా సినిమా యాక్టర్ కాబట్టి మమ్మల్ని జనరంజకంగా నడిపించగలరు అనుకున్న భ్రమంలో ప్రజలను ఉంచి చావండి, మాకేం పర్వాలేదు. కానీ నిజంగా ఆంధ్రుల హక్కు కోసం పోరాడిన రామారావు గారి స్ఫూర్తితో, అదేంటి తెలుగువాడని గర్వంగా చెప్పుకున్న మహనీయుడు పార్టీ అని చెప్పుకున్నందుకు ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కుని సాధించుకున్న దానికి ఇవాళ ఎలాంటి కష్టం తీసుకొస్తున్నారో మీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆయన ఆత్మ ఏ విధంగా ఘోషిస్తుందో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అబద్ధాలతో ఏదో గ్రాంట్లు తీసుకొచ్చారు, దాన్ని ఉద్ధరించారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతబత్యాలు, వాళ్ళు కట్టవలసిన అప్పుకి, ఇక్కడ కొత్త తన్నుకు గద్దలా తన్నుకెళ్ళిపోవడానికి ఇన్ని అప్పులు ఉంటే ఇంకా రేట్లు తగ్గిపోతాయి. కాబట్టి ఆర్ కార్డులు ఇచ్చి ఇప్పటికి ల్యాండ్ సెటిల్మెంట్లు జరగలేక ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు అక్కడ. 33 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన కంపెనీ అది. ఆ మహానుభావుడు BIFRకి రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారు ఐడెంటిఫై చేసిన దానికి ఈ రోజుకి సొల్యూషన్ అవ్వకుండా ఎందుకు మాకు ఈ ప్రజాప్రభుత్వాలు? ఆయన ముడి సరుకు అన్నది లేక దీనికి ముడి సరుకు OMDCతో అనుసంధానించి హైయెస్ట్ కాస్ట్ పే చేసి ముడి సరుకు కొనుక్కుంటున్నాం మిగిలిన స్టీల్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే. ఎక్స్పాన్షన్ అంటే ఇంకొక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళిన తర్వాత ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ అని చెప్పి అది లాసుల్లో ఉందని చెప్పి అమ్ముతుంటే ఏమన్నా నాకైతే అర్థం కావట్లే. 38,000 కోట్ల పైచలకి డివిడెండ్ రూపంలో దాని మీద పెట్టిన మూలధనం కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ తీర్చేశారు. 850 కోట్లు దాని మీద ఇది స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కడతారు.
ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు ఎంఎస్టీ ఏమీ తెలియదని ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అపార అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఇలా ఏమీ కాకుండా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలో ఒక పుతిరిలా మిగిలిపోతే మాత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంది. ఇంకా రాజకీయాల కోసం ఇంకా అది దాన్ని కలా లేదండి, మన రాష్ట్ర సార్వభౌమత్వం, రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు పణంగా ఒక మహానుభావుడు అమృతరావు గారు, చలపతిరావు గారు త్యాగాల్ని ఏమీ కాకుండా వీళ్ళు నీళ్లు నువ్వులు వదిలి గాలికి వదిలేసినట్టు వదిలేస్తుంటే హృదయ విదారకంగాను చాలా బాధాకరంగాను ఉంది. వీళ్ళు ముఖ్యంగా చూడండి, పోలవరం నిధులు గ్రాంట్ చేయించుకోలేదు, ఎప్పటికీ లేదు. వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, వీళ్ళకి చేత కాదు. అమరావతి ఈ రోజు గజెట్ లేదు. వీళ్ళ కబుర్లు చెప్తుంటే జడ్డు వల్ల వాళ్ళు వింటుంటే అమరావతి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఏదిరా మీ 1000 గజాలు 200 గజాలైనా చచ్చుకోనరా కనీసం. ఇవి కూడా తెచ్చుకోకుండా ఎందుకో మీ త్యాగాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి మీ ఉద్యమాలు, ఇది ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఈ 10 నెలల్లో కూడా మీకు ఇప్పటికి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లేదు. రైతులకు సంబంధించి ఇంకా రైతులు గోష్ చెప్పక్కర్లే. ఇక్కడ వీళ్ళు ఇవాళ బడ్జెట్ పెట్టారు తెలంగాణ, నీళ్ళు ఇంత మట్టి కొట్టిన నోట్లో 3 ఎకరాల లోపల ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అక్కడ ఇంక చెప్పక్కర్లే. ఖరీఫ్ రబీ సీజన్లు 2 పోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడానికి దిక్కు తేవలేదు. 79,000 కోట్ల పైచీలకు కావాలి. వీళ్ళు అనౌన్స్ చేసిన 6 బుల్లెట్ పాయింట్స్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 17,700 కోట్లు అలొకేట్ చేసుకున్నారు సార్. ఎవరు ముక్కులో పెట్టాం కదా? ఎక్కడ 79,000 కోట్లు, ఎక్కడ 17,000 కోట్లు? ఏమైనా పొంతనుందా? ఇవన్నీ కూడా ఇక జరుగుతూనే ఉంటాయి. గత ప్రభుత్వం మీకు ఇవాళ నేను చెప్తున్నాను సార్, నా విశ్లేషణలు మళ్ళీ వినండి ఒకసారి. ఎవరికైనా దమ్ముంటే నేను ఛాలెంజ్ చేసుకోవడం చెప్తున్నా. 100 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయిన ప్రభుత్వం కాదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ లోపల 1,00,000 కోట్లు తెచ్చుకోవచ్చు అంటే 1,29,000 కోట్లు తెచ్చుకొని కూర్చుని ఉన్నారు. గమనించండి. ఇది కాక అమరావతి పేరు చెప్పి 15,000 కోట్ల ప్రభుత్వం, ఇది గవర్నమెంట్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మర్కంటైల్ బ్యాంకు, నెక్స్ట్ ఇంకొక సింగపూర్ బ్యాంకు సంబంధించి, సింగపూర్ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన లైసెన్స్ 27,000, నిన్న హడ్కో నుంచి 11,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు ఎక్కడి నుంచో, మొత్తం 52,000 కోట్లు. అది ఇంకో పూర్ణ కుంభం. ల్యాండ్లు ఇచ్చారా? 1000 గజాలు 200 గజాలు రైతులకు ఇచ్చారా? అదిలే. సీడ్ క్యాపిటల్ రోడ్ వేసారా? వేయలే. మీరు ప్రతిదీ గమనించండి సార్. ఇది కాక ప్రతి మంగళవారం ఆర్బీఐ బాండ్లకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఇది 2వ విడత బాండ్లు వేలంకి వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా నిన్న పయ్యావుల కేశవ్ గారు 68,000 కోట్లకి వెళ్ళిపోయారు. దేనికో తెలుసా సార్? మీకు గమనించండి సార్, వాళ్ళు ఎంత ఖతర్నాక్ బ్యాచ్ అంటే 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లని ఈ తెపెల్ల ఛానల్ త్రూగా ప్రజలకి మభ్యపెట్టి ఈ బడ్జెట్ సమావేశంలో 6,40,000 అశ్వత్థామ తక్కువ చిన్న మాట వినిపించి పక్కకి వెళ్ళిపోయారు. దీని మీద లెబోరియస్ డిబేట్ జరగట్లే. మీరు ఇది గమనిస్తే వీళ్ళు 6,40,000 కోట్లకి ఆల్రెడీ 2,52,000 కోట్లు ఆల్రెడీ పూర్ణకుంభం రెడీ చేశారు. మళ్ళీ ఈ 68,000 కోట్లతో కలిపితే ఈ 68,000 కోట్లు ఏం చేస్తారు తెలుసా సార్? ల్యాండ్లు, సచివాలయం లాంటివి ఇలాంటివి పణంగా పెట్టేస్తారు. అది ఆల్రెడీ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. ఏంది ఇది మేము తాకట్టు పెట్టలేదు, మాకు సంబంధం లేదని. కానీ ఇప్పుడు ఈ పని వాళ్ళు చేస్తారు. డైరెక్ట్ గా ల్యాండ్లు తాకట్టు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా 68,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి తెచ్చుకోవడానికి ఆర్బీఐకి ఫస్ట్ సంప్రదించలేదని చెప్తున్నారు వార్త. ఆ తపేల కిరసనగర్ పేపర్ రాసింది అదే. ఆర్బీఐని అడగారు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళకి తడక రాయబారంకి అలవాటు పడ్డారు. తడక రాయబారం అంటే ఏంటి తెలుసా? మేము అప్పు అడిగితే ఇవ్వట్లేదండి, మీరు పూచి ఉన్నట్టు నటించండి. వాళ్ళకేం పోయింది? వాళ్ళు 1,50,000 150 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చుని ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో. ఆ మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు 49,50,000 కోట్లు అప్పు ఇస్తే వీళ్ళు 150 లక్షల కోట్లు ఇచ్చి ఏం చేశారో చెప్పమంటే ఒకటి చెప్పట్లే. ఓకే, ఇంతవరకు దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆయన ఏమో అపాయింట్మెంట్ల కోసం దానికోసం ఢిల్లీ పెద్దల చుట్టూరు ఇంకా పడిగాపులు కాస్తూ ఉన్నారు. అదే బొగ్గన వెళ్తే జోలు ఎట్టుకుని వెళ్ళాడు అడుక్కోవడానికి. వాళ్ళు తీసుకొచ్చి 121% జీవితభత్యాలు ఇచ్చారు. సంక్షేమం 2,72,000 కోట్ల సంక్షేమం ఇచ్చారు. కనబడుతున్నాయి లెక్కలు, అకౌంటబిలిటీ. అది వీళ్ళు ఏం చేస్తారు చెప్పమను? అలా జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం, డిబేట్లో 5 పాయింట్లు ఆవ్యాసం చెప్పుకోవడం, కాలక్షేపం అయిపోయింది, వాటికి అయిపోయింది, బయటికి పోవడం. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 71,000 పాతయి, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి 6 లక్షలు 2 లక్షలు దాటిపోయింది. ఏడాది కూడా ఇంకా కంప్లీట్ 2,52,000 కోట్లు అండి ఆల్రెడీ. ఏడాది కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ మార్చి ఎండ్కి అయితే ఇంకా 2 నెలలు అయితే మార్చి ఫస్ట్ మనం స్టార్ట్ చేసినట్టే ఫైనాన్షియల్ ఇయర్. మళ్ళీ ఇంకా ఫిబ్రవరిలోనే బడ్జెట్ పెడుతున్నాం. అవునవును. సో ఈ 2 లక్షల ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్ల టెన్యూర్లో చేసినటువంటి అప్పు కంటే 1 సంవత్సరంలోనే కూటమి సంవత్సరం రికార్డులు బద్దలు కొట్టేసి బడ్జెట్లో వాళ్ళే చెప్పారు 3,39,000 కోట్లు అంతా అప్పు చేసాడు ఆయన. ఇది ప్రత్యక్షంగాను పరోక్షంగా కార్పొరేషన్ త్రూగా అన్ని కృష్ణగా ఉన్నాయి అప్పులు. ఓకే. సో ఇదైతే ఇంకా ఈవెన్ ఫ్యాక్ట్ ఈరోజు
తెలంగాణకి సంబంధించి వాళ్ళు 3,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే తెలంగాణ కంటే కూడా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఎక్కువ బడ్జెట్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అంటే తెలంగాణకు వచ్చే ఆదాయం కంటే కూడా అక్కడ ఇంకా ఎక్కువ రాబోతుంది అనేది బడ్జెట్లో చూపించారు. ఎక్కడి నుంచి వస్తుంది? చూపించారు కదా. గ్రేటర్ హైదరాబాద్ ఉండే వీళ్ళకి దిక్కు దివాన్ లేక కాలేజీ అంతకు సస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మరి ఏమున్నదో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉందో మరి ఏంటో అది చూడాలి. సో ఇంకోటి జనసేన నేతల ఆక్రందన చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది ప్రసాద్ గారు. బయటకి ఏదో ఈక్వల్గా మేము కలిసిపోయాం ఉన్నా కూడా చాలామంది నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా కొన్ని మీడియా పాయింట్స్లో నాకు తెలిసి మీతో పాటు కూడా చాలాసార్లు డిబేట్లో కలిసినప్పుడు కూడా మాట్లాడుతుంటారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? లేదు సార్, నేను నాకు నేషనల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు అక్కడ నన్ను వెళ్ళిపోచ్చారు. స్థానికంగా వాళ్ళకి ఈ కార్పొరేషన్స్లో నాట్లో 70-30% యాంటిసిపేట్ చేస్తే అవి ఎక్కడ జస్టిఫై అవ్వట్లేదని చాలా హృదయ విదారకంగా నేషనల్ మీడియాలోనే అడ్రస్ చేసి మాట్లాడుతున్నారు. అంటే తెలుగుదేశం అలవాటు అయిపోయింది, ఏది మాట్లాడినా దులుపుకెళ్ళిపోవడం. మొన్న నాగబాబు లాంటి స్థాయి మర్చిపోయి మాట్లాడిన తర్వాత కూడా దులుపుకెళ్ళిపోవడం. పవన్ కళ్యాణ్ గారు మాడిన తర్వాత 40 సంవత్సరాల లెగసీ కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఆ అసెంబ్లీలో కూర్చుని యాదవ్కి భారత్ పాటలు పాడుకుని అన్నదమ్ముల అనుబంధం పాటలు పడుకుని అన్నయ్య పెద్ద అన్నయ్య టీ గ్లాస్ మా అన్నయ్య గ్లాస్ తేలేదా అని ఎటకరాలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎలా సఫర్ అవుతుందో, సెకండ్ స్టేట్ లీడర్స్ యొక్క ఆక్రందనలు ఏమున్నాయో వాళ్ళు పట్టించుకోవట్లే. తెలుగుదేశం అలాగే సఫర్ అవుతుంది. చాలా తెలుగుదేశం కూడా ఇంకా చాలా ఎక్కువ సఫర్ అవుతుంది తెలుగుదేశం. దానికి తగ్గట్టు వీళ్ళు అంతే సఫర్ అవుతున్నారు. ఎందుకది అవునోద్ధరించడానికి. పైపోతే మాకేమో డిబేట్లు మేము కొట్టుకుంటే మీరు సంతోషించేలాగా ఉన్నారు. ఎవడరమై నాకే మీరు కొట్టు సస్తే ఎందులో పడి సస్తే మాకేంటి? మీకు రాష్ట్రం పరిపాలించమని 5 సంవత్సరాలు టెన్యూర్ మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాలకు మీరు బడ్జెట్ ఏది, దీనికి ఏం పని చేస్తారని ప్రశ్నిస్తున్నాం. అది తప్ప అన్ని కాకమ్మ గుబులు కబులు చెప్పుకుని ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. ఈ కాకనబుల్ స్టోరీ చేయడానికి ఏంటి ప్రజాస్వామ్యంలో ఇలా లేస్తే ఫస్ట్ టైంలో బొడ్డు కోసి అడ్డాలు వేసి 2014 అయితే వాళ్ళ బాబు మీ చేతిలో పెట్టడం అధికారం అనుభవజ్ఞుడు జాగ్రత్తగా ఇక్కడ కాలు చేయకూడదు తీసుకుని తెచ్చి రూపాయి తెచ్చి అద్దె తెచ్చి మాకు కాలక్షేపం చేయడానికి 10 ఏళ్ళు అయింది. నెత్తినున్నది బీజేపీ. మీరే ధరం పోవడం దీక్షలు చేశారు, ఆ రూపాయి ఇవ్వట్లేదని. ఇప్పుడు ఏమి శంకన ఎక్కించుకుని మీరు జోలపాట్లు పడుతుంటే మీరు తీసుకొచ్చి అన్న పెరుగన్న కలిపి మీకు తినిపించాలా? ఏందా అట్లాగా ఉందా, తమాషాగా ఉందా? మెడికల్ కాలేజీలో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపు లేదు, తొక్కలేదు, హాస్టల్ కట్టలే. విభజన హామీలో మనకి ఎన్ని కాలేజీలు ఇచ్చారండి? ఎన్ని ఇచ్చారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్? అవన్నీ పక్క బిల్డింగ్లు ఎడుతున్నాయా? అవి కూడా అలానే ఉన్నాయి మరి. వాటికి లేని అప్రహెన్షన్స్ అంటే స్టేట్ పరిధిలో బడ్జెట్ అలొకేషన్స్. దావోస్ పోయారు, అరే ఎన్ని పోర్ట్లు ఉన్నాయి, 10 పోర్ట్లు ఉన్నాయి, మేము తీసుమార్కాలని అన్నారు. ఏది బడ్జెట్లో రూపాయి అలొకేషన్ ఏది? 3 కొత్త పోర్ట్లు ఉన్నాయి, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాయి, ఫిష్ హార్బర్లు ఉన్నాయి. అవి వాటికి సంబంధించి కూడా చూడాలి కదా. మెడికల్ కాలేజీలకు సీట్లు అలొకేట్ చేసే పరిస్థితి లేదు. 750 సీట్లు అండి. ఎవడు యదాన పోచం ఏడాడుకో పోయి ఎక్కడ దాన్ని ఏమంటారు వేరే దేశాలకు వెళ్ళిపోయి ప్రాణాలు బిగబెట్టుకుని వచ్చారండి. మొన్న ఎక్కడది ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు ఆ వార్లోని అట్లని ఎలా వీళ్ళే మళ్ళీ దౌత్యాలు ఒకటి వేరే దేశాలకు పోయి చదువుకుంటారు. రష్యాలు ఇట్లా పక్కన ఉన్న ప్రాంతాలకి, ఫిలిప్పీన్స్ అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజ్ సీట్ల కోసం చదువుకుంటున్నాడు. ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని అలా ఆర్తి పనులు పెట్టి మనకి 750 సీట్లు ఇస్తే ఏమనాలి సార్? దాన్ని కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఫెసిలిటీస్ లేవు. తెలివి చదువు ఏడిస్తే విజన్ అని చెప్పడం కాదు, వాట్ ఈస్ ద ప్రాస్పెక్టివ్ విజన్ ఫర్ ద కామన్ మ్యాన్ అన్నది ఆలోచిస్తే కామన్ మ్యాన్ అడ్రస్ చేయడానికి మన దగ్గర ఏమున్నాయో యూనిట్ యూజ్ దోస్ ఆర్మ్స్. ఓకే, సో అయితే ఆ వివాదం ఇద్దరి మధ్య ఉందంటారా? కంటిన్యూ అవుతుందంటారా? అవుతుందండి. అలా 3 నెలల ముచ్చట దానికి ఊరికే మెటమెటలు ఆడిపోతుంటారు. ఎవరికే ఇద్దరిది స్వార్థ ప్రయోజనాలే. ఆ పయ్యవాళ్ళ కేశవ్ గారు చెప్పినట్టు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు రాజకీయ కాంక్షలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ జహాపన రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. కంక్లూడ్ చేస్తూ ఏపీలో మళ్ళీ పేర్లు మార్పులు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి స్టేడియంకి సంబంధించి మళ్ళీ దాని పేర్లు మార్చడం ఇటీవల ఇవన్నీ కూడా ఏంటి కక్ష అంటే పార్టీలు మారిన ప్రతిసారి కూడా ఒక అభ్యున్నతికి సంబంధించిన నేతలకు సంబంధించిన పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ పేర్లు చెరిపేసినట్టేనా? ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటాడని చదివాడండి. ఎవడో కొత్త మాస్టర్ వచ్చి అక్బర్ చెట్లు నాటాడంటే తెలుసుకో అన్నాడు అనుకోండి, మనకు బుద్ధి జ్ఞానం ఉంటే పుస్తకం తీశారే బాబు అక్బర్ కాదురా బాబు అశోకుడు చెట్లు నాటాడని చెప్పాలి. ఇది కాకుండా వినడానికి బాగుంది కాబట్టి కొత్త ఆయన చాలా బాగా చెప్తాడు. నేను చెప్పి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు గారి పేరు నేనే పెట్టాను అని చెప్పిన కథలు ఏంటి ఎలాగుంటుందో అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ని పెడితే ఎలా ఉంటుందో అలాగే వైజాగ్ స్టేడియంకి కూడా వైఎస్ఆర్ గారి పేరు తీసేసి కడప జిల్లాకేమో వైఎస్ఆర్ కడప జిల్లా కాకుండా కడప జిల్లా పేరు బదులు కడప వైఎస్ఆర్ జిల్లా అని పెట్టి ఏదో కింద మీద పెడితే ఎవరికి ఉపయోగం? రాజశేఖర రెడ్డి గారు కడపలో పుట్టకుండా పోయారా? లేకపోతే ఆంధ్రలో వైభవాన్ని తెలుగుడు అని గర్వంగా చెప్పుకునే రామారావు గారు నిమ్మకూరులో పుట్టకుండా పోయారా? అంతే కదా. నిమ్మకూరులో పుడితే ఇదేంటిది కృష్ణా జిల్లాకి పెట్టారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని ఎవడని అడిగితే తిరిగి నన్ను అడుగుతాడు నిమ్మకూరు ఎక్కడ ఉందని చెప్పండి. కృష్ణా జిల్లా అంటారు కదా, ఎవరైనా అంతే కదా అనేది.
అదే చెప్తున్నా వీళ్ళు ఏ పనో అయితే ఆ మహానుభావుడిది కోనసీమ జిల్లాకి పెట్టారు వాళ్ళ అదృష్టవంతులు నిజంగా. అంబేద్కర్ అనే దేవుడిది ఆ కోనసీమ జిల్లాకి పెట్టారు వాళ్ళ అదృష్టం చేసుకోబట్టి. నేనైతే అలాగే ఫీల్ అవుతా. అంతేకాని మా కేట్ ఆ పేరు పెట్టారు ఈ కేట్ ఈ పేరు పెట్టారు అంటే ఏడు చేస్తారు తల్లిదండ్రులు ఆ పేర్లు పెట్టారు. కానీ ఇలా అవన్నీ తెలివి తక్కువ పనులు సార్. పని పోట్లేని అంటే ఏం చేస్తాడంటే పిల్లితల గొరిగేయడం సామెత ఉంటొచ్చండి అవే పనులు అంటారు. అయితే అది చేశారు కాబట్టి నేను చేయాలి అది చేసిన దానికి అప్రహెన్షన్స్ ఉన్నాయి కదా లేదా. ఆ రోజు మాడం రామారావు గారి పేరేటి అదే రాజశేఖర రెడ్డి గారు ఆయనకి సముచిత స్థానం ఇస్తూ డాక్టరేట్ కూడా పెట్టి యాడ్ చేశారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని. అవి మాట్లాడతాం ఎవరన్నా చరిత్ర. మీరు నేను రబ్బర్ పెట్టి చేర్పించి రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి తీసినా లేకపోతే ఇవాళ చంద్రబాబు రెడ్డి గారు వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసినా వాళ్ళు చరిత్ర పురుషులు యుగ పురుషులు. ఇవాళ రాజకీయాల్లో వాళ్ళు చేసినవి అలా బెంచ్ మార్క్స్ కింద ఉన్నాయి. ఇలా ఎవరైనా అలా చూస్తారు. ఎన్టీఆర్ రాజేంద్ర తారకం వాళ్ళని అలా 1000 నోళ్ళతో కొనియాడుతూనే ఉంటారు ఆ మహానుభావులు రాళ్ళు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు, అంబులెన్స్ 108 అంటే రాజశేఖర రెడ్డి గారు, రైతులు ఉచిత కరెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రియంబర్స్మెంట్ అంటే తెలుగు కూడా మేసం మీద చేసే ఖ్యాతి ఇచ్చిన మహానుభావుడు రామారావు గారు. జనతా వస్త్రాలు రామారావు గారు, ₹2 కిలో బియ్యం రామారావు గారు. ఎవరైనా మార్చగలిగేది ఎవరు మీరంతా ఎవరో మీరంతా. అసలు ఏ పనికిమాల రాజకీయానికి అర్థం మార్చకండి బాబు. ఇవాళకి కూడా తడుక్కుంటూ ఇవాళ చచ్చినట్టు ఆ మహానుభావులు అందరి పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది గుర్తు చేసుకోవడం కోసం. మళ్ళీ మనం ఆ పివి నరసింహరావు గారు ఫ్లైఓవర్ వెళ్ళినంతసేపు మా గురుగారు ఇలాగ నన్ను ఏదో చిన్నప్పుడు మా అమ్మ ఎత్తుకు తీసుకెళ్ళినట్టుగానే ఫీల్ అవుతాను నేను. ఆర్థిక సంస్కరణలు ఆ మహానుభావుడు పెట్టకపోతే ఇవాళ పెట్టడం లేదు సార్ ఆవిడ కింద. అలాంటి పరిస్థితులను చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. చూసి గర్వపడాలండి ఆ మహానుభావుడు పేరు అని ఇలాగ బుర్ర ఎత్తుకుని అలా ఫ్లైఓవర్ పేరు చూసి వెళ్ళాలి. అది చరిత్ర అంటే. ఎవరండి వాళ్ళు వచ్చి పేరు మార్చాం. ఇవన్నీ అంటే రాజకీయ అంశాలను చేంజ్ చేయడం కోసం కొంచెం వైబ్రేషన్ తీసుకురావడం కోసం టెంపరీ పొలిటికల్ గేమ్ ఆడుకోవడానికి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసి దాంట్లో అందరూ ఆడుకుంటారు అనుకుంటే ప్రతివాడికి ఆఫీసుల పక్కన పార్కులు ఉండవు కదా వెళ్ళి ఆడుకోవడానికి. మొహమ్మద్ ప్యానెల్ వెళ్తారు. సో అందుకోసం అని చెప్పేసి ఇలా పేర్లు మారుస్తూ ఉంటారంటారా. కాసేపు అలజడి అలజడి సృష్టిస్తున్నారు. సముద్రానికి కెరటాలు నిరంతరం, నదికి కూడా కెరటాలు ఉంటాయి చూసారా. రాయి వేస్తే అలజడి వచ్చింది చూసారా. ఉప్పెన వస్తుంది అని ఊర్లో గ్రామాల్లో నమ్మించినట్టే ఉంటుంది. అలను చూసి ఉప్పెన వస్తుందని చెప్పేసి నమ్మినట్టే ఉంటుంది కదా. ఓకే. సో ఫైనల్గా అయితే మామూలుగా అన్సాటిస్ఫైడ్గానే ఉన్నారు మీరు జనసేన టీడీపీ క్యాడర్. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు సార్. ఒకటి ఇప్పుడు ఈక్వల్ రేషియోలో వచ్చి వీళ్ళ వల్ల వాళ్ళ వీళ్ళు అనుకున్నప్పుడు బాగుంటుంది. వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో అందరికీ తెలియదు. అమ్మ పుట్టిన మేనమావ కేరుకని వాళ్ళకి తెలియదు ఎవరి సంగతి ఏంటో. 13 మంది వీళ్ళే ఆడ వెళ్ళి ఆడుకొని కాసేపు అంటే పంపిస్తున్న వాళ్ళే కదా. సునీత గారు కూడా వివేకా కేసు సంబంధించి అప్డేట్ ఇవ్వమని పోలీసులకి డీజీపీ గారికి ఒక లేఖ వినతి పత్రాన్ని ఎందుకు ఇస్తామమ్మా వెళ్ళి సిబిఐ వాళ్ళని కానీ చెప్పాలి తెలివి ఉంటాను. దానికి సంబంధించి ఆమె ఏదో ఒకటి తేల్చండి బాబు. తేల్చేది నాకు అర్థంగా సుగాల్ ప్రీతి కేసు వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేయగలరు. ఇప్పుడు వాళ్ళ ఊరికే ఇబ్బంది పెట్టడం తప్ప ఏముంది చెప్పండి. వాళ్ళు ఏడు చేయగలరు. సిబిఐ కంట కట్టరు. అది సిబిఐ దగ్గరికి వెళ్తారు కదా ఆవిడ. ఇప్పుడు వెళ్ళి మాట్లాడమన్నాడు సార్. ఏం చేస్తారు ఇప్పుడు లోకల్ పోలీసులు మాకు సహకారం కావాలండి లోకల్ అన్నప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఎన్నో రూపాయలు ఇవ్వాలండి. ఆ సిబిఐ రాడు అది తేల్చడం మన పట్టుకొని చంపేస్తే ఎవరైనా చేస్తారు. సిబిఐ ఎందుకు రావట్లేదు? దాన్ని ఎందుకు కాన్స్టిట్యూషన్ అవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు గతంలో సిబిఐని బాయ్కాట్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ తెచ్చారు. సిబిఐ బాయ్కాట్ అన్నది నేనైతే ఒప్పుకోను సార్. ఎందుకంటే ఎలక్షన్స్ ముందుకి ఒక డిస్కషన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఈ కాల్ పెట్టడానికి లేదు. ఇప్పుడు కలకటాలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అదే మాట చెప్పింది. తర్వాత డీజీపీని ఎత్తుకెళ్ళిపోలేదు సిబిఐ వాళ్ళు. ఆపగలిగారు ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. అది ఓన్లీ ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర సిబిఐ ఇస్ నాట్ అలౌడ్. ఆ టైం అంతే. అది ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్. దాన్ని మీరు ఆద్యంతం 365 రోజులకి వర్తించుతారు. కానీ ఈ ఇష్యూకి సంబంధించి సిబిఐ సరిగా ప్రాపర్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎన్నికల వరకు ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ చేశారు, ఎలక్షన్స్ కోసం బాగా వాడుకున్నారు. బట్ ఉపయోగపడింది కదా. మళ్ళీ ఎందుకు తీర్పు వచ్చిన తారలాడింది మళ్ళీ దానికి వెళ్ళిపోవడం ఎందుకు? గెలుక్కోవడం కోసం అప్పుడు చేసినటువంటి కామెంట్స్ కి ఏదో ఒక రెస్పాన్స్ ఎవరు చేయాలి? ఎవరు? ఇప్పుడు ఆవిడ మాట్లాడారు కదా, మా అన్నని మాట్లాడారు కదా. నేను చెప్తుంది అదే. ఈవిడ సునీత గారు చేసే వివేకానంద గారి మర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి రాసిన లెటర్ ఏంటో చెప్పమన్నాడు సరే. ఏం రాశారు? ఏం రాశారు ఆవిడ తెలుసు. ఆవిడ అడగండి. ఆవిడ ఊరికే పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అయినట్టు అందరినీ ప్రశ్నించేస్తామని కూర్చుంటే కుదరదు కదా. ఓకే. సో ఏదో ఇప్పుడు ఆ పడదానికి ఎందుకు మొన్న చనిపోయాడు వాచ్మెన్ రంగయ్య. ఆడితో మీ ఆయన గలా వేసుకుంటుంటే ఏం మాడి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమ్మా. ఏమన్నా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అవన్నీ మర్చిపోతే ఎట్లా? సో ఏదో ఆ రాజకీయాలకు లీడ్ అయింది, సక్సెస్ ఎవరికో ఉపయోగపడింది. ఉపయోగపడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఉపయోగపడాలంటే దీంట్లో వాళ్ళ చేతులు లేదు. అది ఉంటుంది కదా. నిజంగా వాళ్ళు చేసేయగలిగితే ఏబి వెంకటేశ్వర గారు రిపోర్ట్తో తోలు తీసేయాలి అందరికి. అదే జరగలే. అది జరగలేదు. మరి జరగదు. దేనికి ఆడవాడు ఇప్పుడు
7 years అయిపోయినా కూడా దీనికి రిజల్ట్ నీకు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఆ దస్తగిరి గారిని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. ఇక వెళ్తే సుప్రీంకోర్టు కన్నా వెళ్ళాలి, లేదంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో అనే అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది, నేను మీరు ఇవ్వలే. వీళ్ళు గాబరా పడిపోతే ఎవడు ఏడు చేయలేరు. ఆవిడైతే పాపం ఆక్రందన సార్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లోనూ ఒకసారి ఇలా బురద చెమ్మడం, ఈ తెప్పేలాగా రెడీగా ఉంటారు కదా, కిరసనాల డబ్బోడును, పెట్రోలోడును, డైపరోడును, పట 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 ప్రవచనాలు. ఈ మధ్యన పౌడర్ డబ్బోడు వాడికి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాత్రం చెప్పేస్తుంటాడు. సో అలా కాలక్షేపానికి అలవాటు చేసిన తర్వాత మనం వెయిట్ చేయలేము దానికి. చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వస్తున్నాండి ప్రజా